డిగ్రీ చదువుతున్నారో, దిస్ ఈజ్ ఎ యూజీసీ రికగ్నైజ్డ్ కోర్స్. దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ కోర్స్. ఈ కోర్స్ ద్వారా మీరు సర్టిఫికేట్స్ తీసుకున్న వారిని మిమ్మల్ని గమనించి సెనెట్ ఆఫ్ సిరంపూర్ వారు సెప్టెంబర్ నెలలో కమిషన్గా వచ్చి వారు మొట్టమొదటిగా భారతదేశంలోనే మాస్టర్ ఆఫ్ క్రిస్టియన్ స్టడీస్ MCS ACTCకి మాత్రమే ఇచ్చారు. దీనికి మీరు అందరూ చప్పట్లు కొట్టాలి. ఎవరికి ఇవ్వలేదు, ఇండియాలో ఎవరికీ లేదు. ఆ ప్రివిలేజ్ మనకు మాత్రమే. అంత గొప్ప స్థాయి మీ విద్యకు, మీ యొక్క నిబద్ధతకు, శక్తికి వంచన లేకుండా మీరు చేసిన ప్రయత్నానికి అది ఒక గొప్ప ఫలితం. ఇట్స్ ఎ స్పెషల్ గిఫ్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇది తప్పనిసరిగా మేము ఒప్పుకోవాలి. ఆంటీ ఒక ఆమె చదువుతున్నారు, 65 years. ఆమె జాయిన్ అయినప్పుడు నేను చదవగలనా బాబు అంది. చదువుతారా ఆంటీ అంటే చదివారు, కంప్లీట్ చేశారు. కూతుర్లు ఇద్దరు అక్కడ కూర్చున్నారు చివర. కూతుర్లు ఇద్దరు ఆమెని కూర్చోండి. కూతుర్లు ఇద్దరు ఏం చదువుతావులే మమ్మీ, ఈ వయసులో నువ్వు మా పిల్లల్ని ఆడించు అన్నారు. ఆమె ఒప్పుకోలేదు. మీ పిల్లల్ని ఆడిస్తాను, నేను చదువుకుంటాను అంది. లూథరన్ స్కూల్లో టీచర్గా దాదాపుగా 40 సంవత్సరాల పైన సేవ చేసి అండ్ షీ కంప్లీటెడ్ హర్ BCS. అంటే ది కమిట్మెంట్ దట్ వీ హ్యావ్. పద్మారావు గారు పెద్ద CSI చర్చ్లో చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నారు. వారు అనేక సంవత్సరాల సేవ, అనేక సంవత్సరాలు చర్చ్లో పనిచేసిన మరలా ఈ చదువు కోసం ఇక్కడికి వచ్చారు. ఇఫ్ ఐ కెన్ టెల్ మెనీ నేమ్స్, పేర్లు చెప్పుకుంటూ పోతే మీలో ప్రతి వారు కూడా నిబద్ధతతో, శక్తి వంచన లేకుండా మీ సమయాన్ని, కాలాన్ని, ధనాన్ని వెచ్చించి ఇది సంపాదించారు. దిస్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ డిగ్రీ. దీని వెనక మీ కష్టం ఉంది, శ్రమ ఉంది. పిల్లలను వదిలేసి, భర్తలను వదిలేసి, కుటుంబాలను వదిలి ఇక్కడ క్లాసులకు వచ్చిన స్త్రీలు చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళకున్న సెలవులన్నీ వీటి కోసమే పెట్టుకుని ఈ 3-4 సంవత్సరాలు సెలవులన్నీ దీనికోసం వెచ్చించిన వాళ్ళు ఉన్నారు. ఈ 3-4 సంవత్సరాలు భార్యల్ని, బిడ్డల్ని బడికి కూడా వదిలిపెట్టకుండా, స్కూల్కి కూడా తీసుకెళ్లకుండా కుటుంబాలు వెనకొచ్చి ఇక్కడ చదువుకున్న భర్తలు చాలామంది ఉన్నారు. సంథింగ్ వెరీ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ది లార్డ్. Your commitment, your time, what you have invested in knowing the word of God. ఎందుకు ఇది ముఖ్యం? ఇది అంత అవసరమా? ఈ వయసులో మీకు ఇది అవసరమా అనే ప్రశ్న ఒకవేళ మనం వేసుకుంటే, ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల ప్రారంభించినప్పటి నుంచి వివిధ రకాలుగా సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులను బలపరుస్తూ సంఘ నాయకులను, సేవకులను, మిషనరీలను, బిషప్స్ని, పెద్ద పెద్ద నాయకుల్ని సిద్ధం చేసింది. నేడు మన ఇళ్లలో టీవీ ఆన్ చేస్తే చాలా ఛానల్స్లో ప్రోగ్రామ్స్ వస్తాయి. 100 మంది ప్రసంగికులు, 1000 మంది. ప్రోగ్రామ్కి 5,000 పెట్టి ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాం వింటానికి కింద అకౌంట్ నెంబర్లో డబ్బులు దోసేసే క్రిస్టియన్స్ చాలామంది, మన గుళ్ళో డబ్బులు కానీ టీవీలో స్పీకర్కి డబ్బులు ఇచ్చే క్రిస్టియన్స్ చాలామంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు చెప్తున్న సిద్ధాంతం కరెక్టా కాదో మనం ఆలోచన చేయం. వాళ్ళు చెప్పే వాక్యం కరెక్టా కాదో మనకు తెలియదు. వాళ్ళకి నిజంగా బైబిల్ బోధించే శక్తి ఉందా, జ్ఞానం ఉందా, చదువు ఉందా, దాని గురించి తెలుసా? ఎవరికీ తెలియదు. కానీ మన యొక్క బెడ్రూమ్స్లోకే టీవీ ద్వారా సువార్త వస్తున్న ఈ దినాల్లో మీరు చదువుతున్న విద్య ద్వారా మీ సంఘాలను, మీ కుటుంబాలను, మీ వ్యక్తిగత జీవితాన్ని తప్పుడు బోధలో పడిపోకుండా సరి అయినటువంటి క్రైస్తవ విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించడానికి, బైబిల్ సిద్ధాంతాలను వదిలిపెట్టకుండా, పక్కదారి పట్టకుండా మీరు మిమ్మల్ని కాపాడుకుంటూ మీ కుటుంబాలని, మీ సంఘాలని కాపాడేటువంటి బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు. అందుకని మీ విద్య చాలా అవసరం. ఈ సమయంలో ఈ యొక్క ప్రోగ్రామ్కి చైర్పర్సన్గా ఉండడానికి వచ్చిన వారు, ప్రోగ్రామ్కి స్పీకర్గా ఉండడానికి వచ్చిన వారు మోస్ట్ రెవరెండ్ K. ఫెడ్రిక్ పరదేశ్ బాబు గారు.
మోస్ట్ రెవరెండ్ ఫెడ్రిక్ పరదేశ్ బాబు గారు మీకులాగే ఇదే కళాశాలలో ఇక్కడే BTH BD చదువుకున్నారు. ఈ కళాశాల గురించి దాదాపుగా 40 సంవత్సరాల నుంచి సంపూర్ణంగా అవగాహన కలిగిన వ్యక్తి. సేవ చేయడానికి, గ్రామాల్లో సేవ చేయడానికి పిలుపొందుకొని తన తల్లిదండ్రులు మంచి ఉద్యోగాల్లో ఉన్న, తమ్ముళ్ళందరూ మంచి ఉద్యోగాల్లో ఉన్న ఆయన ప్రథమ కుమారునిగా ఈ సేవకు వచ్చాడు. ఆయన గ్రామాల్లో అనేక సంవత్సరాలు గ్రామాల్లో సేవ చేశాడు. వారితో పాటు వారి సతీమణి ఆశా కిరణ్ గారు వీరిద్దరూ గ్రామాల్లో ఉండి సేవ చేసి, ఆమె ఉద్యోగం చేస్తూ టీచర్గా ఆయన సేవను బలపరుస్తూ ఉంటే, ఆయన గ్రామాల్లో పని చేసుకుని తన యొక్క పిలుపుకి నిబద్ధత కలిగి ఉన్నదానికి బహుమతిగా దేవుడు ఆయన్ని ఆంధ్ర ఎవangelical లూథరన్ చర్చ్కే మోడరేటర్గా ఉండేటువంటి స్థితికి దేవుడు ఆయన్ని హెచ్చించాడు. An ordinary pastor in the rural villages. He is heading the church of Andhra Evangelical Lutheran Church, which is the biggest church in Andhra Pradesh and Telangana. అంత స్థితికి దేవుడు తీసుకురావడమే కాకుండా వారిని 50 సంవత్సరాల ఈ గోల్డెన్ జూబిలీ స్వర్ణోత్సవ వేడుకలలో కూడా వారిని కళాశాలకు చైర్మన్గా ఉండడం అదొక ప్రత్యేక ఆధిక్యత. చప్పట్లు కొట్టాలి. మీరు మీ గురించి చెప్పకపోతే మీరు కొట్టరేమో కదా, వేరే గురించి చెప్తే కొట్టరా? అరే అందరి గురించి కొట్టాలి చప్పట్లు. దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత ఇది. ఈ కళాశాలలో చదువుకున్నప్పుడు ఆ స్థితికి ఆయన వస్తాడని, ఈ చారిత్రక సంఘటనలో ఆయన ఈ సంఘటనకి ఆయన ఈ కళాశాలకు నాయకత్వం వహిస్తాడని ఆయన ఊహించలేదు, ఆయన కలగనలేదు, దానికోసం ఆయన సిద్ధపడలేదు. But God has prepared him and brought him here, and today he is here with us. Our chairman, our beloved chairman, most reverend K. Frederick Paradesh Babu garu. దేవుని యొక్క కృప. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, we do not know what is in store for you. దేవుడు మీకు ఏం దాచిపెట్టాడో మాకు తెలియదు. ఎందుకు ఈ చదువు అనే ప్రశ్న చాలాసార్లు అనుకుని ఉండొచ్చు, కానీ దేవుడు మీకోసం ఏమి దాచిపెట్టాడో మాకు తెలియదు. we will see them after some time. కొంతకాలం అయిన తర్వాత ఎందుకు ఈ దేవుడు ఈ డిగ్రీ మీ చేత చేయించాడనే దాని యొక్క ఫలితాన్ని you will see in future. Therefore, what you are doing today is not in vain, and it will blessed and it is precious in the sight of the Lord. ఈ సమయంలో మరి మనం ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఈ యొక్క కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని మనకు అందించడానికి మన చైర్మన్ గారు సిద్ధంగా ఉండగా, ఈ యొక్క చైర్మన్ గారు ఇచ్చినటువంటి లెసన్స్, స్క్రిప్చర్ రీడింగ్, పాత నిబంధన గ్రంథాన్ని ఎం సతీష్ కుమార్ BCS ఫైనల్ ఇయర్, క్రొత్త నిబంధన గ్రంథాన్ని మిస్ ఎం హవీలా మందపల్లి DPCS ఫైనల్ ఇయర్, అలాగే పత్రిక పాఠాన్ని మిస్టర్ రాజేష్ బొంతు DBT, ఒకరి తర్వాత ఒకరు వచ్చి దీన్ని చదివిస్తారు.